ఈ కిసాన్ రిమోట్ అనేది న్యూ మోడల్ బాక్స్ రెడ్ కలర్ ఆన్ ఆఫ్ స్విచ్ తోటి ఇప్పుడు వస్తున్నాయి. దీనికి మనము ఎలా వైరింగ్ కనెక్షన్ ఇచ్చుకోవాలి ఎల్టీఎల్కే స్టార్టర్కి ఇప్పుడు మీకు పూర్తిగా వివరణ ఇస్తాను. ముందుగా మనము మూడు ఫేజ్ల సప్లై అనేది మనకు ఎలక్ట్రికల్ పోల్ నుంచి వచ్చేదానికి 3 ఫీజులు ఉంటాయి కదా. అవి మెయిన్గా మనం 3 ఫీజులు అనేది ఫస్ట్ తీసేసుకోవాలి. 3 ఫీజులు తీయడం వల్ల ఏంటంటే మనం ఫిట్ చేసేటప్పుడు ఎలాంటి ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ జరగకుండా మనకు అది ప్రొటెక్షన్లో ఉంటుంది కాబట్టి అది ఫస్ట్ పాటించాల్సిన విషయం అది. ముందుగా మనము మన కిసాన్ రిమోట్ బాక్స్లో ఆర్వైబీ వైర్లు ఇక్కడ ఉన్నాయండి. ఆర్వైబీ వైర్లు ఏంటంటే ఫస్ట్ మనము ఇక్కడ స్టార్టర్ యొక్క ఇన్పుట్లో ఒకటి ఆర్వైబి ఈ 3 వైర్లను మనం కనెక్ట్ చేసుకోవాలి. ఇంకా మనకు ఇక్కడ వైలెట్, గ్రీను, బ్లాక్ ఈ 3 వైర్లు మనకు మిగిలిపోయినాయి. ఈ 3 వైర్లని మనం ఈ స్టార్టర్లో ఎక్కడ కలుపుకోవాలని మీకు వివరంగా చెప్తాను. ఇప్పుడు మనం ఈ వైలెట్, గ్రీన్ వైర్ కనెక్షన్ ఇచ్చుకునేటప్పుడు ఫస్ట్గా మనము ఈ స్టార్టర్లో 95 నుంచి 93కి మధ్యలో ఒక అడ్డంగా మనకి ఇక్కడ జంపర్ వైర్ ఉంది సరే, రెడ్ కలర్లో కనిపిస్తుంది. 95 నుంచి 93 వరకు ఈ జంపర్ వైర్ని మనం రిమూవ్ చేయాలి. ఇప్పుడు మనం 93లో వైలెట్ కలర్ వైర్ కనెక్షన్ కలుపుకోవాలి. మనము 93లో వైలెట్ కలర్ వైర్ని మనం కనెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మన గ్రీన్ వైర్ని 94లో మనం కనెక్షన్ కలుపుతున్నాము. 94 నెంబరు ఆన్ స్విచ్ కింద ఇప్పుడు కలుపుతున్నాం. ఈ బ్లాక్ వైర్ వచ్చేసి ఇంకా మనం నెక్స్ట్ 95లో అంటే ఆఫ్ బటన్ కింద మనం కలుపుతున్నాం. 95లో ఇప్పుడు మనం ఏంటంటే దీనికి సప్లై అనేది ఇప్పుడు 3 ఫేజ్ సప్లై కలుపుతున్నాము. 3 ఫేజ్ సప్లై రాగానే మనకి గ్రీన్ లైట్ ఇండికేట్ అయింది. గ్రీన్ లైట్ ఇండికేట్ అయిందంటే 3 ఫేజ్ ఆన్ అనేది గ్రీన్ లైట్ మనకు చూపిస్తుంది. 3 ఫేజ్ ఆన్ అయింది. ఇప్పుడు మనం రిమోట్ తీసుకొని మనం స్టార్టర్ ఎలా ఆన్ చేస్తామో అనేది చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం సప్లై ఇచ్చాము, గ్రీన్ లైట్ ఆన్ అయింది. ఇప్పుడు రిమోట్ తోటి మనం మోటార్ ఆన్ చేస్తున్నాం. ఇప్పుడు మోటార్ అయింది. ఇప్పుడు కాంటాక్టర్ ఆన్ అయింది. ఇప్పుడు మనకి మోటార్ రన్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మనము రిమోట్ ద్వారా ఆఫ్ చేస్తాము. ఇప్పుడు ఆఫ్ అయింది కాంటాక్టర్. అంటే మనకు రిమోట్ ద్వారా మనకి ఇప్పుడు ఇది ఫంక్షన్ అనేది జరుగుతుంది.